గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అక్కడికొచ్చే ముక్క రమ్మే అయ్యే ముక్క ఎవలంటే కవిత. కవితకేం రాదు, కానీ టీఆర్ఎస్ఆ దాని పేరు బీఆర్ఎస్కు నష్టం జరుగుతుంది. ఈమె మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఊకుంటలేరు కదా, ఎమ్మెల్యేలు. ఈమె పరువు కూడా తీస్తాను కదా, ఈమె పరువు అంటే కేసీఆర్ కుటుంబ పరువు. ఈమె ఆరోపణలు చేసుడు హరీష్ రావును కొన్ని రోజులు వాడుకున్నది, ఆయన విడిచిపెట్టింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు ఎంబడి టార్గెట్ మల్లారెడ్డి కానీ, మాధవరం కృష్ణారావు కానీ, ఆయన వివేక్ గాని, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గాని, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని, తర్వాత ఎమ్మెల్సీ నవీన్ గాని, ఇట్లా చాలా మంది మీరు ఎలిగేషన్ చేస్తున్నారు. కేటీఆర్ బినామీలు వీళ్ళిద్దరు, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అండ్ నవీన్ అన్న మాట కూడా మాట్లాడింది సార్. మరి బినామీలు అయితే ఆయన మొన్న రౌడీ అనే, నవీన్ యాదవ్ రౌడీ కుటుంబం అని చెప్పే, ఈమె బినామీ అంటాండే. ఇది ఏది నిజం అనుకోవాలి? నీ పెళ్ళెప్పుడు పైసలు లేవని అంటివి నువ్వే. నా పెళ్ళెప్పుడు మా నాన్న దగ్గర పైసలు లేవు. ఇదే నవీన్ యాదవ్ కుటుంబమే కదని మీకు పైసలు ఇచ్చి ఆదుకున్నది ఆనాడు. అనేక మంది సపోర్ట్ చేసిండ్రు. అలా నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబం, శ్రీశైలం యాదవ్ వాళ్ళకు షేర్ అయితే ఎక్కువనే ఉంటుంది కదా వదనం. ఎందుకంటే మనకు ప్రచార రథమే వాళ్ళు కొనిచ్చిరు ఆ రోజు. ఈ నవీన్ యాదవ్ కాదు సార్, ఎమ్మెల్సీ నవీన్ అట. ఎమ్మెల్సీ నవీన్. సరే, ఎవరైనా బినామీలు, కేటీఆర్కు బినామీలు అనే వర్డ్ వాడినప్పుడు ఈమెంత దందా చేసినట్టు. ఈమె ఎంత దందా చేస్తే, ఎంత లిక్కర్ స్కామ్లో ఇరికి గన్ని రోజులు జైలు ఉన్నది. ఆ జైలు ఉన్నప్పుడు మరి మీ అన్నను మీ బావ వచ్చిండ్రు కదా, అవినీతి పరులు, మీ ముఖం చూడ, మీరు నా దగ్గర రావద్దని వాళ్ళని అనొచ్చు కదా. ఆ రోజే అనొచ్చు కదా అంటాను. ఆ రోజు వస్తే నువ్వు మీద పడి ఏడిచినవా, లేకపోతే మాట్లాడుకున్నారా, కష్ట సుఖాలలో ఏం పాలు పంచుకున్నారా, అది మాకు ఏది లోకాన్ని తెలియని ముచ్చట. అవన్నీ చీకటి ఒప్పందాలలో నువ్వే అంటివి. బీఆర్ఎస్ను విలీనం చేస్తామన్నారు, నా బెయిల్ కోసం మాట్లాడిన నువ్వే చెప్తివి. బీజేపీను బీఆర్ఎస్ ఒక్కటైదాంది అని చెప్తివి. అది కాలక్రమేణా నీ నోటి వాక్యమా, లేకపోతే క్రమేణా వచ్చే విషయమా? ఎన్నటికైనా వాళ్ళు రెండు పార్టీలు ఒక్కటి కాకనైతే తప్పదు. ఈ ఇంటికి గుజి లేదా, ఆ ఇంటికి తడకలేదు. వానికి ఓన్ లీడర్ ఉన్నాడమ్మా. టీఆర్ఎస్ ఓనికి లీడర్ ఉన్నాడు, బీజేపీ ఓనికి క్యాడర్ ఉన్నది. బీజేపీ ఓనికి గ్రామాలలో క్యాడర్ ఉన్నది. అక్కడో ఇక్కడో లీడరు ఇవాళ కూడా గులాబీ అంగి దొడుక్కొని కనిపించే అటువంటి క్యారెక్టర్ కనిపిస్తానే నేను గ్రామాలలో. ఎందుకు కనిపిస్తలేదు సార్? ఇప్పుడు స్థానిక ఎన్నికలల్లో బాగానే కొట్టిరు కదా. కాంగ్రెస్ పార్టీ తర్వాత వాళ్ళే వచ్చింది. అవును, ఇండిపెండెంట్ తర్వాత బీజేపీ వచ్చింది. బీజేపీ నాయకత్వాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు, అరే మీరు దిద్దుకోరా అనేటువంటి ప్రశ్నించాల్సిన రోజు వచ్చిందంటే బీజేపీ నాయకత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే బీజేపీ నాయకత్వానికి 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉంటే ఒక 2 పాతోళ్ళు, 6 వేరే పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఆలోచించుకోవాలి. 8 అసెంబ్లీ మెంబర్లు ఉంటే 8 పరాయి పార్టీ వాళ్ళే. ఆ రాజాసింగ్ను నువ్వు వచ్చిన ముహూర్తం ఏందో, రాజాసింగ్ను బయటికి పోయా. ఇది ఎన్నడూ ఈ బీజేపీ నాయకత్వాన్ని సోయొత్తది, ఎన్నడూ చదువుకుంటారు. ఇప్పుడు దేశమంతటా బీజేపీ వెలుగుతుంది, ఇక్కడ మాత్రం అలుగుతుంది. అదే కోపంతో మాట్లాడిండా నరేంద్ర మోడీ? అదే క్వశ్చన్ చేసిండా ఏంది నాయకులని? అవును, కనీసం ఓఐసీని చూసి నేర్చుకోండి అన్న కాడికి బీజేపీ నాయకులు ఎందుకు వచ్చారు సార్? అలా సోషల్ మీడియాలో ఒక్కసారి చూడండి ఓవైసీ ఎట్లా దుస్థితి. ఇది పార్టీ దుస్థితి, ఇది పార్టీ యొక్క దుస్థితి, నాయకత్వం యొక్క దుస్థితి. సంతోష్ గారు లాంటి వాళ్ళు మీరు ఉంటే ఉండుల్ని పోతే పోన్లే అని మాట్లాడచ్చునా? ఆయన ఆజన్మ బ్రహ్మచారి, పార్టీ హితవు కోసమే బతికేతోడు. ఆయన మీద కేసు పెట్టిన ఒక బాలరాజును మాత్రమే తీసుకున్నారు పార్టీలకు.
ఆయన మీద బాలరాజు కేసు పెట్టిండు. నువ్వు ఆల్ ఇండియాలో లెక్కకు వచ్చే మనిషివి. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు నీతోని యోచన చేసే మనిషివి. అసలు మీరు సంకుచిత భావజాలంతో ఉన్నారా, లేకపోతే మీ మీద ప్రచారం జరుగుతుందా? సంకుచిత భావజాలంతో ఉంటే మీ సంకుచిత భావజాలం నువ్వు కట్టి పెట్టాలే. పార్టీ మీకంటే గొప్పది, మీరు పార్టీ కంటే గొప్పోళ్ళు గారు. పార్టీ మీకంటే గొప్పది. పార్టీ స్థానం ఇస్తే మీరు గొప్పోళ్ళు అయింది. ఒకవేళ దుష్ప్రచారమే జరుగుతుంది, లేకపోతే సోషల్ మీడియాలో ఏమన్నా వేరే తీరుగా వస్తుంది అనుకుంటే నా బోటని మాట అయిని. నీ ఏజ్ నాది, నీకు అవకాశం ఉన్నది. నువ్వు ఆ జన్మ బ్రహ్మచారివి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి నువ్వు ఆల్ ఇండియా లెవెల్కి ఎదిగిపోయినావు. నేను ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను పనిచేసిన గోడల పంట రాసిన. సీనియర్ ఏం కాదు నాకన్నా నువ్వు. ఒకవేళ నిజమే అయితే దిద్దుకో, నిజం కాకుంటే ఖండించు. నిజం కాకుంటే ఖండించాలండి. ఇది నిజం కాదు అని ఖండించాలి. ఉంటే ఉండి పోతే పోన్లే అనే వర్డ్ వచ్చినప్పుడు మరి టికెట్లు ఇచ్చినట్టు నువ్వు అందరి పాతోళ్ళకే చెప్పాను. మా వాళ్ళు కొత్తోళ్ళు వద్దే ఈ పార్టీలకు అని అనకపోయాను. కొత్తోళ్ళు మాకు వద్దు పాతోళ్ళకే ఇచ్చుకుంటామని అనకపోయాను. నాకు కొచాటి గారు అంటే నాకు వీర లెవెల్ అభిమాని. నేను కొచాటి గారు కూడా మరి నిజంగానే ఆయన నోట జారిందా లేకపోతే వార్తలు వస్తానయా? ఆయనే బండి సంజయ్ రావాల్సిన అవసరం ఏర్పడుతుంది అని అంటాడు. ఒకసారి బూత్ కమిటీ మాత్రమే అని వస్తుంది వాడు. బూత్ కమిటీ మాత్రమే బలము దీనికి. మీ సోషల్ మీడియాలోనే వచ్చింది. బూత్ కమిటీ ప్రాధాన్యత అని చెప్తాను. ఈ రెండుకు విరుద్ధం ఉన్నాయి. మరి బండి సంజయ్ ఆయనే రావాలంటాడు. అంటే వ్యక్తి ప్రాధాన్యత కలిగిన పార్టీ కాదని ఆయన నోటనే యువతలకు వస్తుంది. బూత్ కమిటీ ఉంటే చాలని ఆయనే అంటాడు. రెండు ఓదాని కోటి ఘర్షణ జరుగుతుంది. ఆయన అంటే నాకు అనంతమైన గౌరవం. నా ఒక్కరికే కాదు, నా బోటోలు అనేక మంది ఆయనను చూసి ఆయన యొక్క ఉపన్యాసాన్ని విని ఇంప్రెషన్ అయి ఉంటాం. అనేక విషయాలు చెప్తాడు ఆయన. కిషన్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్తాడు, బండి సంజయ్ గారి క్యారెక్టర్ చెప్తాడు, లక్ష్మణ్ గారి క్యారెక్టర్ చెప్తాడు. మరి ఇన్ని క్యారెక్టర్లు చెప్పినప్పుడు స్వయంగా మీరు మాట్లాడండి. మీరు పెద్దవాళ్ళు చేసుకొని వీళ్ళందరితో మాట్లాడండి. యావత్ భారతావనిలా పార్టీ పైకొచ్చి భారతావనిలా ఎన్డీఏ రూపంలో కానీ బీజేపీ రూపంలో కానీ రాష్ట్రాలు పరిపాలిస్తానే. ఇవాళ గుజరాత్ తర్వాత నీకు పశ్చిమ బెంగాల్ కూడా పరిపాలించే స్థితి నిర్మాణం అవుతుంది. కానీ తెలంగాణకు ఏం పట్టింది? మనలాంటి వాళ్ళన్నా మీలాంటి వాళ్ళు పెద్దలన్నా సాయం చేయకపోతే తెలంగాణ ఎట్లా కావాలి? అంటే కొత్త వాళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ అవుతుందా? పార్టీ లైన్ అర్థమైతలేదా? ఏంది ప్రాబ్లం? ఏంది? ఒక్కటే కొత్త వాళ్ళు వచ్చిందమ్మా. మరి కొత్త వాళ్ళు రాకుంటే ఇంత అవునా? నీకు 35% ఓట్లు వచ్చినాయి కదా. 35% ఓట్లు వచ్చినాయి కదా. నువ్వు అస్సాం ముఖ్యమంత్రి కొత్త ఆయనే చేసింది కదా. మీరు అనేక మంది కొత్త వాళ్ళని తీసుకుంటాను కదా. ఇవాళ తమిళనాడులో కూడా అనేక మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు కదా. ఇవాళ కేరళ గ్రామ పంచాయతీలలో కూడా అనేక మంది కొత్త వాళ్ళని తీసుకొని మీరు ప్రయోగం చేస్తాను కదా. అంటే కొత్త వాళ్ళు లేకుంటే కాదు కదా. పాతోళ్ళు మాత్రమే ఎప్పటికి పాదు కొలుపుకొని ఉంటారా? మరి అన్ని డిస్టర్బెన్స్ వస్తుంది. మన దగ్గర అన్ని రాష్ట్రాలు ఒకటేలాగా ఉండవు కదా సార్. ఒకటేలాగా ఆలోచన ధోరణి ఉండదు కదా. అట్లా అనుకోవచ్చు కదా. మరి తెలంగాణలో నీకు 35% ఓట్లు వచ్చినాయి, 62 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల మెజార్టీ వచ్చింది. దాన్ని ఎందుకు నాశనం చేసినట్టు? దాన్ని రేవుకు ఎందుకు తెచ్చుకున్నట్టు? అదే అడుగుతున్నారు కదా. ప్రధానమంత్రి గారు కూడా వీళ్ళ నడువుడు కాదు, మీరేదైనా చేయండి. అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు, మీరు ఇద్దరు కలిసో లేకపోతే ఇంకెవరన్నా నిష్ఠాతులు వీళ్ళందరూ కలిసి ఈ తెలంగాణను బాగు చేయండి. తెలంగాణలో అనేక సంవత్సరాల నుంచి నెలకొన్నటువంటి ఈ స్తబ్దతను నాశనం చేయండి. అనేక మంది సామాన్యులు అనుకుంటాను, అరే తెలంగాణ కనిపించలేదా బీజేపీకి? తెలంగాణ విషయం అందనక పోతలేదా? అనేక మంది అనుకుంటాను. సార్ ఓటర్లు ఉన్నారు, నాయకులు లేరు. కరెక్టా? కరెక్ట్.
ఎట్లా తయారు కావాలి క్యాడర్ కూడా నాయకుడు- ఉన్నది, క్యాడర్ కూడా ఉన్నది. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు క్యాడర్ కూడా ఉన్నది. ఉమ్, లీడర్ మాత్రం కరువు ఉన్నాడు. లీడర్ అనేతోడు లేడు, గ్రామీణ లీడర్ లేడు, రేపు ఎమ్మెల్యే స్థాయి నిలబడితోడు లేడు, 4 పైసలు ఖర్చు పెట్టుకొని ముందట ఉండేటోడు లేడు, ఉమ్, పోలీస్ స్టేషన్లకు పోయి ఎవరికన్నా ఆపద పడ్డదంటే ఇడిపించుకొచ్చేటోడు లేడు, అట్లాంటి వాళ్ళు కావాలి. హాస్పిటల్కు తీసుకుపోయి జైన్ చేసేటోడు లేడు, ఎవరికన్నా ఆకలి అవుతున్నాం మంచినీళ్ళు దూపు అవుతున్నాం జేబులో చేయబెట్టేటోడు లేడు. కాబట్టి ఇవన్నీ గ్రహించద్దా? పరిపాలించిన పార్టీ ఇప్పుడు ఒకటోసారి, రెండోసారి, 3 సార్ల భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ప్రపంచ రాజకీయాలలో ఒక మేటి మగధీరుని వదగా పేరున్నటువంటి నాయకత్వం కింద పనిచేసేటువంటి అదృష్టం దొరికినందుకు ఈ తెలంగాణ దురదృష్టమైంది. ఇప్పుడు కల్పించిన వాళ్ళు కేంద్రం పెద్దలు కాదా? బండి సంజయ్ని ఎందుకు మార్చాలా? బండి సంజయ్ని మార్చబట్టే గల ఒక్కటేనమ్మా. ఇదంతా జరిగింది. మీరు కాదంటారా? బండి సంజయ్ రిపేర్ చేస్తుంది ఇప్పటికీ ఆయనే. బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి. చెప్పాలా సార్? కేంద్ర హోంమంత్రి, ఆయనకి ఏం తక్కువ లేదు. ఆయన కరీంనగర్లో గడబిడ చేస్తాడంటే కరీంనగర్ను గడబిడ చేస్తాడు. ఇంకా హుజురాబాద్న ఈడల్లా ఐందరు మనసులను గెలవద్దు అనే తిప్పల పడతాడు. అందులో అయితే నువ్వు కరీంనగర్ మొత్తం ఒక హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6-7 సార్లు ఆయన ఎమ్మెల్యే. హుజురాబాద్ నిడిచిపెట్టు, మిగతాదంతా నువ్వు పరిపాలించు. కిషన్ రెడ్డి గారు ఆయన కేంద్ర మంత్రి ఒక్కటోసారి, 2వ సార్లు ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది, మొన్న డిపాజిట్ పోతుందా? మనల్ని ఏమనుకుంటాను జనం? బీజేపీ పార్టీని ఏమనుకుంటాను జనం? దత్తాత్రేయ బిడ్డను పెట్టుకొని నేను అనేక సార్లు చెప్పిన, మీరు పెడితే ఏమైంది? సెకండ్ స్థానంలో ఉన్నా కూడా మనకు గౌరవం ఉండు కదా. ఇప్పటికైనా కేటీఆర్ గారు ఇవన్నీ మీ పని అయిపోతుంది. కవితే ఎవరో కాదు, కవిత నేమి ఏమడి పడ్డదంటే గొప్పోనింట్ల కలకలం కానీ, కల్లోలం కానీ, పంచాయతీ కానీ జరిగితే లోకానికి ఆనందం అమ్మ. ఇంటర్ వాళ్ళు ఎంతో కొంత నిజం లేకపోతే పుట్టిందా నిప్పు పొగత్తానంటే ఆడ నిప్పు ఉన్నట్టే కదా అని అనుకుంటారు. కాబట్టి ఆ పార్టీని ఖతం చేసే జిమ్మదారి కవితమ్మకు అప్పచెప్పిళ్ళు. కవితమ్మ ముఖ్యమంత్రి గారి చేతున్నది. ముఖ్యమంత్రి కూడా తప్పులేదు, రాజకీయ చదరంగంలో ముఖ్యమంత్రి కూడా తప్పులేదు. ఎందుకంటే 150 రూపాయలు పట్టుకొని నేను బస్కి వచ్చినా, హైదరాబాద్ వచ్చినా అని చెప్పిన నిజాయితీపరుడు. తెలుగుదేశం అండ, చంద్రబాబుతో అండతోటి నేను బతికినా, నేను ఒక స్థాయికి పోయినా. ముఖ్యమంత్రి అనేది కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అవసరాలను గుర్తించి పైనున్న కాంగ్రెస్ పార్టీని తిప్పుకొని నేను ముఖ్యమంత్రిని అయినా అని చెప్తాను, తప్పేం లేదు. ఇప్పుడు ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో ఈ అంతర్గత కలహాలతోటి బీజేపీ కూషైతుంది, ఇక ఉన్నది టీఆర్ఎస్. కాబట్టి ఈ టీఆర్ఎస్ను ఒక ఆట ఆడుకుంటాను, తప్పే ఉన్నది. రాజకీయ చదరంగంలో ఈ ఆట, ఈ జూదంలో ఆయన పాత్ర. ఇప్పుడు ఏంది? కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు బీఆర్ఎస్ఏ, బీజేపీ కాదు. బీజేపీ ఎందుకైతే? బీజేపీలో వాళ్ళే శత్రువులు లేదు. బీజేపీకి ఎవరు శత్రువు లేడు, బీజేపీ శత్రువు. ఇది కొద్దిగా కూష అయితే కథ అవుతుంది అనుకుంటే ఆయన కవిత దొరికింది. కవిత రూపంలో దాన్ని కూర్చారు. ఓకే, మొత్తం అదే తప్పేం లేదు సార్. పార్టీ పెడతాదట కదా సార్, మీరేమో పార్టీ పెట్టదు. మరి ఎట్లా? బీఆర్ఎస్ పార్టీ తనదే, కాంగ్రెస్ పోతుంది, కాంగ్రెస్లో పోతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్లో పోతుంది. అవునా? కాంగ్రెస్లో పోతుంది. యాక్సెప్ట్ చేసే అంత పరిస్థితి ఉందా తనని? చేతుడు కూడా రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు కదా సార్ పార్టీ అంటే. రాహుల్ గాంధీని వాళ్ళందరినీ మెప్పిస్తాడు, వాళ్ళకు నజరానా కావాల్సింది ఏదో ఇస్తాడు తానే. అన్ని విషయాలు ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఇంకా దీన్ని కంపు చేసినాక తీసుకుంటాడు, ఇప్పుడు కాదు. ఈ పార్టీని కథమయ్యే దిశకు తీసుకొచ్చినాక ఇప్పుడు మొట్టమొదలు ఆమె
మన హరీష్ రావును టార్గెట్ చేసింది. అవు ఇప్పుడు ఎమ్మెల్యేలు వెంబడి పడ్డది. అవును ఇప్పుడు ఎమ్మెల్యేలు వెంబడి పడ్డది. అవును ఎవరిని ఇడిచిపెట్టది. ఇప్పుడు కేటీఆర్ వెంబడే పడ్డది కదా. ఇప్పుడు బినామీ అని చెప్తాను కదా, అంటే ఎవరు ఎందుకు ఇడిచిపెట్టదు? ఆయనే ఏది టార్గెట్ చేయమంటే టార్గెట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి చేతుల అప్పుడు రామజిల్క ప్రాణం ఫకీర్ చేతిలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి చేతుల టీఆర్ఎస్ పానం ఉన్నది. అంతర్గత కలహాలతోటి బీజేపీ ఉన్నది. యావత్ భారతావనిలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం వచ్చిన, కేరళలో ప్రభుత్వం వచ్చిన, ఇవాళ ఆఖరికి తమిళనాడులో కూడా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన, ఇక్కడ మాత్రం ప్రభుత్వం వచ్చేటట్లేదు బీజేపీ. సార్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది సార్. 3 సంవత్సరాలు అన్నది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అందరూ ఒక సమైక్య రాగం పాడి, బీసీ ఐడియాలజీ కూడా మామూలుగా లేదు. మొన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది? బీసీ ఓనికి టికెట్ ఇచ్చింది. వీళ్ళు ఇద్దరు కొట్టుకొచ్చారు, ఎక్కడోడక్కడ కొట్టుకొచ్చారు, కూసేయంలో కాలేదు. అందుకే నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ 2 పార్టీలు కూడా సోయి తెచ్చుకొని టీఆర్ఎస్ ఈ కేటీఆర్ కానీ ఈ కేసీఆర్ కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఉంచుకోవాలి. అంతలో అయితే టీఆర్ఎస్ని మాత్రం హరీష్ అప్పచెప్పాలి. ఆ ఉన్న నాయకత్వాన్ని ఆయన దక్కించుకుంటాడు. బీసీ ముఖ్యమంత్రిని ముందడ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు కూడా బయటకు వస్తారు. వీళ్ళందరినీ సొమ్ము చేసుకోవాల్సిన అవసరం ఈ 2 పార్టీల మీద ఉన్నది. ఈ 2 పార్టీలు కలిస్తే ఒక బీసీ ఐడియాలజీని కూడా ముందడుగు పెట్టి ఒక బీసీ ముఖ్యమంత్రిని రాబోయే రోజులలో మనకు ఛాన్స్ తీసుకుంటే వీళ్ళు సక్సెస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అవుతారు. ఆల్ ఇండియాలో ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణలో ఉంటుంది. అది వీళ్ళ అసమర్థత వలన, 2 పార్టీల అసమర్థత వలన ఉంటుంది. కాదు సార్, ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వేరువేరుగా కావాలని కోరిక ఏంటి? ఎట్లయితది? 2 ఒక్కటి కావాలి, 2 ఒక్కటే పోటీ చేయాలి. లేకపోతే మొత్తం సెక్షన్ అన్న బీజేపీలో కలవాలి. అమిత్ షా గారు లాంటి వాళ్ళు ఈ తెలంగాణలో ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనాలు? కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదమ్మా, కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. కేసీఆర్ మీద కోపమా, ఆయన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీదనా? ఎమ్మెల్యే ఇందుగలడందు లేడని సందేహం వాళ్ళది సిక్కిరి. ఎన్నెందు వెతికినా అన్నందు పొరపాట్లు ఉన్నాయి. కాబట్టి ఆనాడి పరిస్థితులల్లో వాళ్ళు కరెక్టే ప్రజానీకం తీర్పిచ్చింది. ఆ తీర్పును మళ్ళా పార్లమెంట్ వరకు బీజేపీ కూడా అవకాశం ఇచ్చింది. బీజేపీ నేర్చుకోలేదు. అంతర్గత కలహాలతో టీఆర్ఎస్ నాశనం అయింది. ఇప్పుడు కవిత గారు నిజంగానే అంటే స్టార్టింగ్లో మీరు చెప్పినట్టుగా కేసీఆర్ వదిలిన బాణము అని ఎందుకు అనుకోవట్లేదు? నిజంగానే ఇదంతా అల్లకల్లోలం చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పిలిస్తే పోదా? పోతే ఏమవుతుందమ్మా? ఇస్తాడేమో, ఆమెనే సీఎం నువ్వేగా అంటాడేమో. అట్లా కాదమ్మా, ఎట్లా కామెంట్ అవుతుందా? కామెంట్ అయ్యేదేనా? మొత్తం ఖరాబ్ చేసి దాన్ని దుక్కి చేసి దాన్ని మొత్తం నాశనం చేసి మా వాళ్ళందరూ దొంగలు, లంగలు, లఫుట్లు, లుచ్చలు అని చెప్పుకున్నాక పోతే ముఖ్యమంత్రి అవుతా? నీ తండ్రి పానంతో ఉంటే కదా ముఖ్యమంత్రి అయ్యేది. నువ్వు పానం తీసేందుకే మోపైతివి. నువ్వు కుటుంబ పరువే కదా తీసేది ఇప్పుడు. అందుకంటే ఏం చేస్తాను సార్? ఎందుకు సార్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఆమె ఎలిగేషన్ మీద ఎలిగేషన్ చేస్తుంది, భయంకరంగా మాట్లాడుతుంది. పాపం వీళ్ళకి కూడా శక్తి సరిపోతలేదు. అంటే ఎమ్మెల్యేల మీద ఆమె మాట్లాడేసరికి వాళ్ళకు కూడా అర్థమైతలేదు ఎట్లా రియాక్ట్ కావాలా అనేది. అర్థం కాక మాట్లాడతలేరమ్మా, అర్థమయ్యే మౌనంగా ఉంటాను. ఇంకేంది చదిపోద్దని ఎగిడిచిన భూతం వలిగా ఆమె మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కూడా మాట్లాడిల్లు అనుకో, పరువు ఏమైద్దామా? తెలిసినోడు కూడా మాట్లాడితే పరువు ఏమైంది? అందుకే మాట్లాడతలేరా? కేసీఆర్తో నేను 20 ఏళ్ళు ప్రయాణం చేసిన, ఎన్నో ఒడిదడుకులు, ఎన్నో సాధక బాధకాలు ఆయనతో అనుభవించినాం. కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు నేను పౌరుష పదజాలం వాడుతున్నాం ఎప్పుడన్నా? నేను ఒక దూరం ఉన్న వ్యక్తిని, వాళ్ళ కుటుంబ సభ్యుని కాదు, వాళ్ళ కులానికి దగ్గర కాదు,
వాళ్ళ కులం కాదు, ఒక మామూలు బీసోనికి నాకున్న సంస్కారం మీకు ఉండద్దా? నా ఓటు ఉన్న సంస్కారం మీకు ఉండద్దా? ఎన్నోసార్లు కేసీఆర్ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు కన్నీళ్ళు వచ్చినాయి. మీరు ఆ కుటుంబంలో పెరిగి ఆ కుటుంబంలో పెద్దయి రాజకీయ అనుభవం వచ్చి సరి అయిన పైసలు సంపాదించుకొని ఆర్థిక పరిపుష్టి కూడా అయిన తర్వాత కూడా మీరు గట్లా అంగడంగడి చేసుకుంటారా? చేసుకుంటే మిమ్మల్ని ఏమనుకుంటాను, లోకం ఏమనుకుంటాను? అది చులకనైంది కదా, ఎందుకు చెల్లకుండా అయింది కదా. చిక్కెంటికలకు బఠానీల అమ్మాయి కాడ ఉన్నది మీ పార్టీ కానీ మీ వ్యక్తులు కానీ. ఇది సోయి తెచ్చుకోవాలని నా విజ్ఞప్తి కూడా. అసలు మొత్తం భూములు కబ్జా చేసిర్రు, లేదంటే చెరువులు కబ్జా చేసిర్రు, నిజమే. ఇదే టోటల్ ఇదే మాట్లాడుతున్నారు. ఆమె చెప్పేదాంట్లో నిజం ఉన్నది. మరి తన మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి కదా సార్, తను ఆమె కూడా చెప్పేదాంట్లో నిజం ఉన్నది. ఒక్క ఏలు నీ ముఖాన్ని చూపెడితే తతిమ 4 ఏళ్ళు మళ్ళా ఇటే కాదు చూపెట్టేది. నీ మీద ఎలిగేషన్ ఆయన మాధవరావు సాబు చెప్పిండు కదా నిన్న, నువ్వేమేమి కబ్జాలు పెట్టినావు, ఏం కథ, ఏం లక్షణం అని. ఆఖరికి ఆయన ఎంత వాడిని ఉరిపెట్టుకొని సావాలన్నాడు. అంటే మీరు పలసన అవుతాను కదా, దాంతో ఫలితం కంటే పలసన ఎక్కువ అవుతుంది కదా. మరి కేసీఆర్ బిడ్డ కదా సార్, కేసీఆర్ నుంచి ఏం నేర్చుకోలేదా? ఇవన్నీ కూడా కేసీఆర్ బిడ్డ కాబట్టే ఈ మాత్రం గుర్తింపు, ఈ మాత్రం వార్తలలో వస్తుంది. లేకపోతే వస్తుందా? నేను వస్తుందా? ఇంకెవరన్నా వస్తుందా? మాధవరావు కృష్ణారావు ఎమ్మెల్యే 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే, ఆయన మాట్లాడితే వార్తగా వచ్చింది. వేరే వాళ్ళు మాట్లాడితే వార్త వస్తుందా? మీరు చిన్న స్థాయి అంటుంది తనని. మీరు చిన్న స్థాయి వ్యక్తులు, అసలు ఈయన మాట్లాడడానికి కూడా ఏం లేదు ఈయన మీద, ఆయన వెనకాల ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు అంటున్నారు. ఆమె చిన్న స్థాయి వ్యక్తి అయితే నువ్వు ఉద్యమం లేవు కదా, నువ్వు ఒక అమెరికాకు బతకపోయినావు కదా, నీ స్థాయి ఎంత? ఆనాడు నీ స్థాయి ఎంత? పార్టీలకు వచ్చిండ్రు మాకు అందరికి ఎరక కదా. ప్రకాష్ గారు కదా నేను తీర్చిదిద్దింది, ఈ ప్రకాష్ గారు కదా నీకు ఇది బతుకమ్మను అప్పచెప్పి దానికి జాగృతి అయిన పేరు పెట్టించి ఇవంతా డైరెక్షన్ చేసింది వి ప్రకాష్ గారు కదా. వి ప్రకాష్ గారికి నిన్ను ఉతికి పారెత్తాండి ఇవాళ సోషల్ మీడియాలో వస్తుంది. మరి ఆయన వి ప్రకాష్ గారితో మాట్లాడు ఒకసారి, ఆయన మీద మాట్లాడు. ఏం మాట్లాడతావు? నీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ఆయన మీద మాట్లాడాలి. ఇప్పుడు బయటకెళ్ళి వచ్చిన వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బీటీ బ్యాచ్ అంటున్నారు. బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణని దోచుకోవడానికి వచ్చినటువంటి బ్యాచ్ అని ఇప్పుడు ఈ మాధవరం కావచ్చు కొంతమంది మీద తను మాట్లాడిండు సార్, వాళ్ళు మాట్లాడిండ్రు. ఆమె మాట్లాడిన దాంట్లో కూడా కొంత తప్పేం లేదు, ఎందుకంటే ఉద్యమకారులు వెళ్ళిపోయి పార్టీలు లేరు తను చెప్తుంది, ఇప్పుడు చెప్తున్నారు. ఆనాడు ఏమైంది? మీరు అధికారంలో ఉన్న కాడ నుంచి ఉన్ననాడు ఉద్యమకారులందరినీ తీసేస్తాను నాయన ఇది మంచిది కాదు అని మీ తల్లితో చెప్పనుంటి కదా. నువ్వు బహిరంగ సవాలు ఆనాడే చేయనుంటి కదా. నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు కదా ఆనాడు, నువ్వు ఒక పార్లమెంట్ మెంబర్ కదా ఆనాడు అంటే వీళ్ళు ఉండేది. ఇవాళ బీ టీం అయిందా? ఇప్పుడు 20,000 దాకా ఇక్కడ బీ టీమేనా? ఇవాళ మమ్మల్ని అందరినీ కొట్టడం లేనారు. ఎవరు మా మాజీ మంత్రి వారు ఉండే శ్రీనివాస్ యాదవ్ మమ్మల్ని మెదకులో తరిగినైనా మంత్రి అయ్యిండు. మంత్రిని ఎందుకు చేస్తానో నాయన అడగనుంటివి. రాజయ్య యాదవ్ని చైర్మన్ చేసిండు, 1000 కోట్లు కట్టి ఖతం చేసిండు. నానా రాజయ్య గారు ఉద్యమకారుడు, నీతో పాటు జైలుకి వచ్చిండు, ఆయనని చైర్మన్ చేసి 1000 కోట్లు ఎందుకు కొట్టేస్తాను అని అడగనుంటివి అన్నాడు. శభాష్ అందరూ.